వారసురాలు సీరియల్ రోజు రోజుకి మనం ఊహించిన ట్విస్టులతో కొనసాగుతుంది. అసలు జూన్ 11 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, మైథిలి మీద కోపంతో చందనకి దగ్గరవుతాడు సాకేత్. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాకేత్ మైథిలితో నీకు ప్రేమ విలువ తెలిస్తే నిజాయితీగా నువ్వు దాన్ని దక్కించుకునేదానివి కానీ మోసం చేసి కాదు అంటాడు. నేను మోసగత్తిని కాదని మైథిలి అంటుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. నేను చెప్పాలనుకున్నది చెప్పాకనే వెళ్ళిపోతానని మైథిలి అంటుంది. ఇక వెంటనే సాకేత్‌కి కోపం వచ్చి మైథిలి పీక పట్టుకుంటాడు. మీకు దండం పెడతాను వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళను అంటుంది. మైథిలిని బలవంతంగా గెంటేస్తాడు. ఇక అలా గెంటేయడంతో మైథిలి మెడలో ఉన్న తాళి బయటికొచ్చేస్తుంది. నేను వెళ్ళను అని చెప్పడానికి నాకు ఏ హక్కు ఉందని అడిగారుగా, ఇదే నా హక్కు అని తన మెడలో ఉన్న తాళి చూపిస్తుంది. ఆ తాళిబొట్టు చూసి సాకేత్ షాక్ అవుతాడు. నీకు పెళ్ళయిందా అంటే అవును అంటుంది. అంటే ఒక పెళ్ళైన అమ్మాయిని నేను ప్రేమించానా అని సాకేత్ అంటాడు. పెళ్ళైపోయాక నా ప్రేమ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నా ప్రేమను దక్కించుకోలేదని నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ మెడలో తాళి కట్టిన వాడి దగ్గరికే పో అంటాడు. ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే కదా అంటుంది మైథిలి. ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదంటాడు. నా మెడలో తాళి కట్టింది నువ్వే కదా బావా అని మైథిలి అంటుంది. సాకేత్ షాక్ అవుతాడు. కార్డులు పంచడానికి మనిద్దరం ఊరెళ్ళాం కదా అని అక్కడ జరిగిందంతా వివరంగా చెప్తుంది. నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అంటాడు. నేను నీ మెడలో తాళి కట్టడం నాకు గుర్తు లేకుండా ఎలా ఉంటుంది అంటాడు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని సాకేత్ అంటాడు. అదే నిజమైతే నాకిప్పటి వరకు గుర్తు చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని సాకేత్ అంటూ ఉంటే, నేను మొదటి నుంచి నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నానని జరిగినవన్నీ చెప్తుంది. ఇది నిజంగా జరిగింది అంటుంది. మీకెందుకు గుర్తు లేదో నాకు తెలియడం లేదని మైథిలి బాధపడుతూ ఉంటుంది. అయితే సాకేత్ మాత్రం ఈ పెళ్లి విషయాన్ని నమ్మడు. నువ్వు చాలా గ్రేట్. గుడిలో నీ మెడలో నువ్వే తాళి వేసుకుని నేను కట్టానని నాటకం మొదలు పెడుతున్నావు కదా అంటాడు సాకేత్. మీకెలా చెప్తే నమ్ముతారు? నేను చెప్పేది నిజం. కావాలంటే మీకు నిరూపిస్తాను. నాకు అవకాశం ఇవ్వండి అన్నా సరే సాకేత్ పట్టించుకోడు. ఇప్పటి వరకు చందనాన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉండిపోయాను. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నీకంటే ఆ చందన 100 రెట్లు నయమంటాడు. నేను చందనాన్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే అందరినీ పిలిచి నువ్వే ధరణి అని చెప్పేస్తాను. అప్పుడు మీ నాన్న ఉష విషయంలో ఏ గతైతే పట్టించాడో నీకు అదే గతి మా అమ్మ పట్టిస్తుందని వెళ్ళిపో అంటాడు. నేను మీ భార్యగా ఇక్కడ తిష్ట వేయడానికి రాలేదు. మా నాన్న చేసిన తప్పుని సరిదిద్దడానికే వచ్చానని, మిమ్మల్ని మా నాన్నని కలపడానికే ఈ ఇంటికి వచ్చాను అంటుంది. అయినా సరే సాకేత్ వినిపించుకోడు. నేను నాటకం ఆడటం లేదని ఎంత చెప్పినా సాకేత్ వినిపించుకోడు. సాకేత్ కాలు మీద కూడా పడి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంక చాలు, నువ్వు వేసే వేషాలు చూస్తే నాకు అసహ్యంగా ఉంటుంది అంటాడు. నువ్వు చెదిరించుకుంటే నేను బ్రతకలేను బావా అని మరోవైపు మైథిలి బ్రతిమలాడుకుంటూనే ఉంటుంది. నేను చచ్చిపోతాను అంటుంది. అలాగని నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా అంటాడు. చిన్నప్పుడే నువ్వు నా మెడలో తాళి కట్టావు. అప్పటినుంచే నేను నిన్ను ప్రేమించాను. ఇప్పుడు పెద్దయ్యాక కూడా మరోసారి మనకి పెళ్లయింది. నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు అంటుంది మైథిలి. కనీసం నాకొక అవకాశం ఇవ్వు. నా మెడలో నువ్వు తాళి కట్టావన్న విషయం నీకు గుర్తులేదు కాబట్టి అది నేను ప్రూవ్ చేసుకునే అవకాశమైనా నాకివ్వని మైథిలి అడుగుతుంది. ఇందులో కూడా ఏవో డ్రామాలు చేస్తావు. అది నాకు అర్థమవుతుందని సాకేత్ అంటాడు. మైథిలి అంటేనే ఒక నాటకం అంటాడు. ఆ పేరుతో ఇంట్లో అడుగుపెట్టి నాటకం ఆడావు. అసలు నువ్వే ధరణి అని మా వాళ్ళకి చెప్పకపోవడానికి కూడా 2 కారణాలున్నాయి. ఒకటి, నీ మీద కొంచెమైనా నాకు ప్రేమ ఉండడం. రెండోది, నా కంపెనీ మెడిసిన్‌కి నీ అవసరం ఉండడం. హ్యూమన్ రైట్స్ కోసం నువ్వు నాకు అవసరం. ఇప్పుడు నీ గురించి ఇంట్లో చెప్తే నాకు అవకాశం కూడా ఉండదు. మా అమ్మ వెంటనే నిన్ను మెడపెట్టి గెంటేస్తుంది. అందుకే నా మెడిసిన్ అప్రూవ్ అయ్యే వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. అప్పటి వరకు నేను నిజం చెప్పను. అది గుర్తుపెట్టుకో. ఇంకెటువంటి వేషాలు వేసినా సరే నిన్ను వదిలిపెట్టనని సాకేత్ కోపంగా బయటికెళ్ళిపోతాడు. ఇక మరో సీన్‌లో చందనని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. కుందనపు బొమ్మలా ఉన్నావు. నిన్ను ఇలా చూస్తే ఎక్కడే తాళి కట్టేస్తాడని కైలాసనాథ్ అంటూ ఉంటే అప్పుడే సాకేత్ దగ్గరకొస్తాడు. చందనాన్ని చూసి ఎమోషనల్ అయి కౌగిలించేసుకుంటాడు. ఇకప్పుడు వీరు, నీకు చందన ఎంత నచ్చేస్తే మాత్రం అందరి ముందు కౌగిలించేసుకుంటున్నావేంటి అని వీరు అంటాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు చందన అంటాడు సాకేత్. అసలు నువ్వేనా? నీలో ఇంత మార్పేంటి అని చందన అంటుంది. మొదటిసారి జీవితంలో నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు. థాంక్ యూ వెరీ మచ్ అంటుంది చందన. మన కంటికి కొన్ని కనబడవు. ఆటికి టైం పడుతుంది. కొంతమంది కారణంగానే నీ మనసు నేను అర్థం చేసుకోలేకపోయానని సాకేత్ మైథిలిని చూస్తూ అంటాడు.
ఈ మార్పు నాలో వచ్చింది కాబట్టి మంచి చెడు అన్నీ తెలుసుకోగలుగుతున్నానని సాకేత్ అంటాడు. ఇన్ని రోజులు నువ్వు నా వెంట తిరిగినా నిన్ను పట్టించుకోలేదు. నీ ప్రేమని నేను గెలిపిస్తానని చందనకి మాటిస్తాడు సాకేత్. ఇక చందన కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అయితే అదంతా చూస్తున్న మైథిలి మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇన్నాళ్లకు నా ప్రేమను అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ బావా అని చందన అంటూ ఉంటే, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చిలక గోరింకల్లా ఎంత బాగున్నారో. మిమ్మల్ని ఇలా చూడాలనే నా కోరిక. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని కైలాసనాథ్ అంటాడు. బావ సొంతమైతే నాకేమీ అక్కర్లేదు. ఇక నుంచి నేను బావ ఎలా కోరుకుంటే అలా ఉంటాను అంటుంది చందన. ఇకపై మనల్ని ఎవరు వేరు చేయలేరని, ఏ దిష్టి మన దగ్గరికి రావడానికి లేదని, అటువంటి అవకాశమే నేనివ్వనని సాకేత్ అంటాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లోని మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.